సో గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సో వాళ్ళ వీడియోలో టూ స్టాక్స్ అయితే మనం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ స్టాక్స్ని లాంగ్ టర్మ్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. సో మంచి ఫండమెంటల్స్తో పాటు మంచి టెక్నికల్ లెవెల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ టూ స్టాక్స్ని అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ముందుగా ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో ఫస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే రెయిన్ ఇండస్ట్రీస్ అండి. సో రెయిన్ ఇండస్ట్రీస్ గురించి నాకు తెలిసి చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. ఒక మంచి స్టాకే, బట్ రీసెంట్ టైమ్స్లో బాగా కరెక్ట్ అయింది. మళ్ళీ కొంచెం పికప్ అయితే అవుతుంది స్టాక్ అయితే. సో ఇది నేను షార్ట్ టర్మ్కి అయితే సజెస్ట్ చేస్తున్నాను. కరెంట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 155 రూపీస్ అయితే స్టాక్ ట్రేడ్ అవుతుంది. మీరు చూసుకున్నట్టయితే స్టాక్ కంటిన్యూస్గా కొంచెం డౌన్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఈ పర్టికులర్ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ మార్క్ చేస్తున్నానో అక్కడి నుంచి కొంచెం రికవరీ అయ్యి మళ్ళీ ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ అయితే ఫేస్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి అయితే బయింగ్ రావడం జరిగింది. అండ్ మీకు క్లియర్గా కొంచెం ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ, రైట్? సో ఆ ప్యాటర్న్ పరంగా వెళ్ళినా కూడా మనకు అప్ సైడ్ లో ఒక మంచి టార్గెట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మంచి అప్ మూవ్ తర్వాత, ఇంత మంచి అప్ మూవ్ తర్వాత మళ్ళీ కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చి మళ్ళీ ఇదే లెవెల్ టెస్ట్ చేసి మళ్ళీ ఇదే హై 179కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే క్లియర్ కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పర్టికులర్ స్టాక్ని అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేస్తున్నాను. ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో మనకి ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి డ్రా చేయడానికి ట్రై చేస్తాను. వన్ టచ్ మళ్ళీ ఇలా పైకి వెళ్తే మళ్ళీ ఇదే లో లెవెల్, మళ్ళీ ఈ హై టచ్ చేయడానికి ట్రై చేస్తాను 180, మళ్ళీ అక్కడ నుంచి కొంచెం డౌన్ సైడ్ మళ్ళీ లైక్ దిస్. సో దిస్ ఇస్ ద ప్రైస్ యాక్షన్ దట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ రెయిన్ ఇండస్ట్రీస్. సో యాజ్ ఆఫ్ నౌ మీరు చూడొచ్చు మంచి అప్ మూవ్ అయితే స్టాక్లో అయితే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఫస్ట్ స్టాక్ అనమాట. మీరు రెడార్లో పెట్టుకోవచ్చు ఈ పర్టికులర్ స్టాక్ని. సో నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసరికి టెక్నో ఎలక్ట్రిక్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ స్టాక్ నేమ్ కూడా వినే ఉంటారు. డేటా సెంటర్స్ లో పవర్ డిస్ట్రిబ్యూషన్ కింద పనిచేసే కంపెనీ ఇది. సో ఇది కూడా మీరు చూసినట్టయితే మంచి ఒక హెడ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఆల్రెడీ ప్యాటర్న్ మార్క్ చేయడం జరిగింది. మంచి ప్యాటర్న్ ఫామ్ చేసి ఇప్పుడు ఏదైతే సప్లై జోన్ ఉందో అది కూడా బ్రేక్ అయ్యి కొంచెం ఒక రెసిస్టెన్స్ లెవెల్ పైన ట్రేడ్ అవుతుంది. క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూద్దాం ఇవాళ క్లోజింగ్ కనుక ఈ లెవెల్ 1195 పైన అయిందంటే వెల్ అండ్ గుడ్. మీరు ఆర్ టు బి మోర్ ప్రిసైజ్ అని చెప్పనంటే 1200 పైన క్లోజింగ్ అవుతే మీరైతే ఎంట్రీ చేయొచ్చు. దాని తర్వాత మనకి ఫస్ట్ టార్గెట్ ఈ లెవెల్స్ లో, ఫస్ట్ రెసిస్టెన్స్ అయితే ఈ లెవెల్లో ఉంది. దాని తర్వాత డైరెక్ట్ గా మనం 1360 దగ్గరికి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? ఎందుకంటే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ కూడా ఫిల్ అయింది. సో మళ్ళీ అదే ఒక రెసిస్టెన్స్ కింద అయితే యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందా, రైట్? సో మంచి మూవ్ ఈ స్టాక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లాసికల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కి, రైట్? సో మీకు ఎవరికైతే చార్ట్ ప్యాటర్న్స్ ఐడియా ఉందో నేను ఆల్రెడీ ప్రైస్ యాక్షన్ కోర్స్ కూడా చేయడం జరిగింది. ఒక్కసారి టైం ఉంటే మాత్రం అవన్నీ చూస్తే మీకు ప్రాపర్ ఐడియా అయితే వస్తుంది. అంటే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఏంటి, ఒక బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అంటే ఏంటి, ఒక బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ అంటే ఏంటి. సో ఇటువంటి ఐడియా ఉంటే మనకి ఎప్పుడైనా మనం సక్సీడ్ అవ్వగలుగుతాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అవడం అంటే ఏంటి, ఎట్లా బుల్లిష్నెస్ ఎలా వచ్చింది, ఒక షోల్డర్ ఎలా రెస్పెక్ట్ చేస్తుంది, రైట్? సో ఇవన్నీ గుర్తు పెట్టుకుంటే మీకు వేరే ఏదైనా స్టాక్ లో ట్రేడ్ చేసినప్పుడు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ టూ స్టాక్స్ అయితే రెడార్ లో పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో.